వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఇకపై మీరు మీ బాధ్యతని నిర్వర్తించాలి అని కోరుకుంటూ చెప్పేటువంటి సలహా ఏంటంటే, ఈ వెధవ రాజకీయాలు పక్కన పెట్టేసి, ఏదో మాకు 39.5%, 39% ఏదో ఓట్లొచ్చేసాయి, ప్రజలకు మేమేదో సేవ చేసేయాలి అని చెప్పి రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్టు వాగినా, తప్పుడు ప్రచారాలు చేసినా, ఇప్పుడున్నటువంటి ముడ్డి మీద 32 కేసులు కాకుండా ఇంకొక 32 కాదు, దాని పక్కన ఇంకొక సున్నానో, ఇంకో సున్నానో పెట్టి ఆ కేసుల్లో ఇంకా జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగడం మాత్రమే మిగులుతుంది అనే ఒక చిన్నపాటి విశ్లేషణ చెప్తూ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తమరు చేయవలసిన పనేంటంటే, గతంలో ఉన్నటువంటి సీబీఐ, ఈడీ కేసుల మీద ప్రతిరోజు విచారణకి వెళ్ళాల్సిందే అని చెప్పదగిన ఓ సమాచారం. ఏంటండి, దేవుడి స్క్రిప్ట్ మరి ఇంత ఘోరంగా ఉంటుందా? అంటే వై నాట్ 175, నేను తప్ప ఇంకెవరూ లేరు. 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని. ఆంధ్రప్రదేశ్ నా రాజ్యం. నేనే రాజుని. మీరే బానిసలు అని జెప్పి ఇప్పటివరకు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ జూసిన తర్వాత ఏంటిది ఏమవుతోంది అనుకుంటే చివరాఖరికి అవ్వాల్సిందే అయ్యింది. కాలం పరీక్షిస్తుంది అంటారు చూసారా? కరెక్టే. ఆంధ్రప్రదేశ్ ప్రజలను 5 ఏళ్ల పాటు పరీక్ష పెట్టింది. జగన్మోహన్ రెడ్డికి రిలాక్సేషన్ ఇచ్చింది. ఇప్పుడు అదే కాలం కసిగా కాటేస్తోంది. దీంట్లో రాజకీయాలేమి లేవండి చెప్పడానికి. ఎందుకంటే చేగొండి హరిరామజోగయ్య గారు వేసినటువంటి పిటిషన్ దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఏంటి? ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు చాలా ఆలస్యం అవుతున్నాయి. రోజువారీ విచారణ చేయాల్సిందే. ఇలా అయితే ఇక సామాన్యుడికి మీరేం న్యాయం జేస్తారని అడిగేసరికి న్యాయస్థానానికి ఎక్కడో గట్టిగా తగిలింది. అంటే ఒరేయ్! వీళ్ళే గదా మన్నిను న్యాయ వ్యవస్థని కించపరుస్తూ మాట్లాడింది. వీళ్ళ నాయకుడే గదా ఈయన. ఈయన మీద 32 కేసులున్నాయి. ఏం జేస్తాం? ఈ డిశ్చార్జ్ పిటిషన్‌లు రోజుకొకళ్ళు నాకు సంబంధం లేదంటే, నాకు సంబంధం లేదని జెప్పి వేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా కాదు, వీళ్ళకి వారం రోజులకో, 15 రోజులకో రిలాక్సేషన్‌లు ఇవ్వడాలు ఇలాంటివి ఇక ముందు కుదరదు అని అనుకున్నారేమో, గట్టిగా ఇచ్చారు. ఇకపై రోజువారీ విచారణ జరపాల్సిందే అని జెప్పి. సో, దీనికి సంబంధించి ఆహ్, రఘురామకృష్ణరాజు గారు కూడా గతంలో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే కారణం జెప్పి ఇలా విచారణకి ఆలస్యం అవుతున్నాయి అన్నిట్లో కూడాను. ఇలా ఇష్టం వచ్చినట్టు కక్షపూరితంగా రాజకీయంగా కక్ష తీర్చుకునే దానికే ఇవన్నీ చేస్తున్నాడు ఒక ముద్దాయి. ఏ1గా ఉన్నటువంటి ముద్దాయి. ఇన్ని కేసులున్నాయి దీంట్లో. ఇగో ఇవన్నీ ప్రశ్నించానని జెప్పే నన్ను కస్టోడియల్ టార్చర్‌కి గురి చేశాడు. నా ప్రాణం తీయాలనుకున్నాడని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా దీని మీద ఇప్పటిదాకా పరిష్కరించలేదు. విచారణలో ఉన్నంత కాలం. సుప్రీం కోర్టే షాక్ అయింది. ఏంటి ఒక డిశ్చార్జ్ పిటిషన్ కూడా కింద కోర్ట్‌లో ఇప్పటివరకు విచారణ జరగలేదా? ఏం జరుగుతోందసల? దీని మీద పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి అని జెప్పి అప్పుడే చెప్పారు. ఇప్పుడు దాని మీద గూడా మళ్ళీ సుప్రీం కోర్ట్‌లో ఈ పిటిషన్ మీదనే ఈ పిటిషన్ మీదనే విచారణ జరగబోతోంది. ఈలోపే హైకోర్ట్ గూడా రోజువారీ విచారణకు ఆదేశాలు జారీ జేసేసింది. అంటే ఇక పాపం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఎలా ఉందంటే, ఇక రోజు కోర్టు చుట్టూ తిరగడమేనా? అంటే యెస్. ఇక రోజు కోర్టు చుట్టూ తిరగడం తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఇక మిగిలింది ఏది లేదు అనేది స్పష్టం జేస్తున్నారు. ఇక న్యాయ నిపుణులు, చాలా అత్యుత్తమమైనటువంటి న్యాయ నిపుణుల్ని పక్కన పెట్టుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. చాలా చక్కటి కళాకారులైనటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా రాజీనామా చేసి, ఇక నా జీవితం జగనన్నకే అంకితం అని జెప్పి ఆయన ఎనకాలే తిరగడం, ఆయన కేసులు, ఆయనకి సంబంధించినవే వేసుకుంటూ వెళ్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో, దాదాపుగా ఇప్పటివరకు ఒకసారి హిస్టరీ జూసుకుంటే, అంటే ఎక్కువగా చెప్పక్కర్లేదు. పైపైన జెప్తే సరిపోతుంది దీనికి. అన్నీ ఇప్పటికే ఎన్నో విశ్లేషణలు దీని మీద జరిగిపోయాయి. ఇక మిగిలింది అంతిమంగా న్యాయం గెలవడం ఒక్కటే ఉంది. అన్యాయం అంతమొందాలి, న్యాయం గెలవాలనేది ఉంది. సో, మొత్తం 20 ఛార్జ్ షీట్‌లు వేశారు. 12 ఏళ్లు దాటిపోయింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అలాగే ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. మొత్తం 130 డిశ్చార్జ్ పిటిషన్‌ల మీద విచారణ జరిగింది దీంట్లో. పిటిషన్‌ల మీద పిటిషన్‌లేస్తున్నారు. విజయసాయి రెడ్డి అంటాడు, "నాకిందులో సంబంధం లేదు. నన్ను మినహాయించండి" అని. జగన్మోహన్ రెడ్డి అంటాడు, "నాకే పాపం తెలీదు. నేను సుప్పిని, సొద్దపూసని నేను. అందుకని నన్ను పక్కన పెట్టేసేయండి" అని జెప్పి ఆయనంటాడు. ఆ! కోర్ట్‌కి వెళ్ళాలయ్యా అంటే, అంతకుముందు పాపం స్కూలుకెళ్ళే పిల్లాడిలాగా ప్రతి శుక్రవారం కోర్ట్‌కెళ్ళొచ్చేవాడు. నాంపల్లిలో సీబీఐ కోర్ట్‌కి వెళ్ళొచ్చేవాడు. అక్కడికదయిపోయింది. బట్ ఎప్పుడైతే అధికారంలోకొచ్చాడో, లేదా అధికారం కంటే ముందు ఇక ఎన్నికలు మొదలవుతాయి అన్నటువంటి మూమెంటొచ్చేసరికి, అయ్యా! ఎన్నికల్లో మరి నేనిక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాను నేను. నేను ప్రజల్లోకి వెళ్ళాలి.
పాదయాత్రలు చేసుకోవాలి, అవి చేసుకోవాలి, నాకు ఇక్కడికి రావడం కుదరదు అని చెప్పి ఎన్నికల ముందు ఎగదొబ్బాడు. ఎన్నికలైన తర్వాత ఒకే ఒక్క విచారణకు వెళ్ళొచ్చి 70,00,000 రూపాయలు మరి ఖర్చవుతుంది. నేను ఒకసారి వచ్చేసరికి అలాగే సెక్యూరిటీ కూడా ఇబ్బందవుతుంది అక్కడ. నా గురించి వచ్చేటువంటి అభిమానులు కోర్ట్‌ని ఏమైనా చేయొచ్చు అని చెప్పి కోర్టునే భయపెట్టాడు ఏకంగా. కోర్టుని ప్లస్ ప్రజల్ని. ఓరి నాయనో! వీడు రోజు ఇలాగ వెళ్తూ ఉంటే ఇంకా ప్రత్యేక విమానం వేసుకొని హైదరాబాద్‌కి ఇక్కడ పాలన సాగినట్టే. ప్రజల సొమ్ము మొత్తం అంతా కూడా ఈడి కోర్టు ఖర్చులకు సరిపోతుందిరా నాయనా అనుకున్నారు. అంతే కోర్టు వారు కూడా పాపం ప్రజల్ని రక్షించారు నిజంగా. నేను చేతులెత్తి వాళ్ళకి గౌరవంగా నమస్కరిస్తున్నాను. మీరు ఆయన కోర్టుకి పిలవకపోవడం అనేది ఒక రకంగా మంచి పని చేశారండి. ఎందుకంటే 14,00,000 కోట్ల అప్పు కాస్త ఇప్పుడు చూసుకునుంటే 28,00,000 కోట్లు అయ్యేది. ఈయన ప్రతి శుక్రవారం లేదంటే మీరు పిలిచినప్పుడల్లా ప్రత్యేక విమానం వేసుకొని ఈయన కాన్వాయ్ అక్కడికి తిప్పడం, ఈయన సెక్యూరిటీని తిప్పడం ఇవన్నీ చేస్తూ ఉండుంటే వదిలిపోయేది బాగా. అలాగే ఈ కోర్టు విచారణ ఇవన్నీ కూడా ఇక్కడ కాదు వేరే చోటకి మార్చాలి అని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారు. మరి దాని మీద ఎప్పుడు విచారణ జరుగుతుందో మనకు తెలీదు. అలాగే మొన్న ఆహ్, తీర్పు చెప్పాల్సినటువంటి రోజునే, ఆ విచారణ జరుగుతున్నప్పుడు తీర్పు చెప్పాల్సినటువంటి రోజునే ఒక జడ్జి గారు సెలవు పెట్టారు. ఇంకో జడ్జి గారు పూర్తిగా ఇప్పటిదాకా విన్న ఆయన ఆయన రిటైర్ అయిపోయారు. ఇంకొక ఆయనేమో ఈ ట్రాన్స్‌ఫర్ గూడా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు కొత్త జడ్జి గారు విచారణ. అంటే ఆ! ఏం జరిగింది? 2009 తర్వాత 2010, 2010 నుంచి పెట్టినటువంటి కేసులు ఎప్పుడు కేసు పెట్టారు? ప్రైమా ఫేసి ఏంటి? ఇందులో అక్యూజ్డ్ ఎవరు? అలాగే విట్నెస్ ఎవరు? ఎవరెవరు ఇందులో ఉన్నారు? మళ్ళీ కొన్ని లక్షల దస్త్రాలు మళ్ళీ పరిశీలించి గతంలో ఇచ్చినటువంటి తీర్పులు గాని, లేదంటే ఇతరత్రా ఆదేశాలు గాని, మళ్ళీ పరిశీలించి ఇవన్నీ జేసి ఎప్పటికి తేలుతుందిది? కొత్త జడ్జి గారికి ఎప్పటికి అవగతం గావాలి ఇవన్నీ గూడా? అంటే ఒక విధంగా మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్‌ని అడ్డం పెట్టుకొని ఇలా ఉన్నారు. అందుకే గతంలో మాజీ న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసినటువంటి వ్యాఖ్యలు 5,00,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. అంటే కొలీజియంని అడ్డం పెట్టుకున్నాడులెండి ఆయన. కొలీజియంలో మీ ఇష్టం ఏంటి? మా మా ప్రమేయం లేకుండా మేము నియమించాల్సిందని అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులే జడ్జి గారిని కూడా నియమించాలి అనేది వాళ్ళ వాదన ఒక రకంగా. అది గుప్పెట పెట్టుకోవడమే. ఒక సెపరేట్ రాజ్యాంగ వ్యవస్థని గుప్పెట పెట్టుకోవడం కిందే వస్తుంది తప్పితే ఇంకోటి కాదు. సరే అది అప్రస్తుతం అనుకోండి పక్కన పెడదాం. ఇలా 5,00,00,000 కేసులు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ కేసులు మొత్తం ఈ 32 ఈడీ కేసులు ఇవన్నీ తీసుకుంటే ఇవి కాకుండా గత 5 ఏళ్లలో ఈ మహానుభావుడు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, అరాచకాలు వీటి మీద ఇప్పుడు ఎలాగో కేసులు నమోదవుతాయి. అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన తీసుకొచ్చిన మద్యం పాలిసీ వల్ల ఎంతమంది చనిపోయారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ హి ఈస్ ద రీజన్. ఆ ప్రాణాలు కోల్పోవడానికి. ఒక వ్యక్తి ప్రాణం కోల్పోవడానికి ఐదర్ డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని కారణం అయ్యాము అంటే మనం కూడా శిక్షార్హులం అవుతాం అనేది న్యాయ సంహితలో ఉన్నటువంటి విషయం. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏ లిక్కర్ ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మరి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అందరూ కూడా దాదాపుగా అందరూ కూడా ఈ కేసులతోటి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మరప్పుడు ఎంతమంది జడ్జిలు రావాలి? ఇన్ని కోర్టులు పెట్టాలి. అంటే నాకు తెలిసి భారతదేశంలో ఇప్పటివరకు జరిగుండదు. ఒక ప్రత్యేక న్యాయస్థానాన్నే సృష్టించాలేమో జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ విచారణ జరపడానికి. వైసీపీ వాళ్ళ అన్యాయాలు, అరాచకాల మీద కేసులు ఇవన్నీ కూడా విచారణ జరపడానికి ఒక ప్రత్యేక న్యాయస్థానమే నిర్మాణం చేపట్టాలేమో. అలా ఉంది పరిస్థితి. సో, జగన్మోహన్ రెడ్డి జాతకం ఏం లేదిక్కడ. హర్రామ్ జోగయ్య గారు రాసిన లేఖ, రఘురామకృష్ణరాజు గారు రాసిన లేదంటే సామాన్య ప్రజల నుంచి మీరెవరన్నా వెళ్లి అడిగినా కూడా పొద్దున్న రోజు కోర్టుకి వెళ్ళడం తప్పితే ఇంక పనేం లేదు. అప్పటికి ఇంకెలాగో సాక్షి పత్రిక అనేది సాక్షి ఛానెల్ ఉంది గాబట్టి దాంట్లో మళ్ళీ ఏదో ఒకటి వాగుతారు. నాలాంటి వాడి చేతిలో చెప్పు దెబ్బలు తింటారు. ఎలాగో ఇంకంతే ఉంటుంది చూడండి. ఇప్పటివరకు కూడా వాళ్ళు రాసేదాని మీద ఎక్కడ ఎవరికీ విశ్వసనీయత లేదు. వాళ్ళు మేము రాస్తున్నాం అంటే ఏదో కడుపుకన్నం తింటే కదా అలాంటి రాతలు రాయడానికి. తినట్లేదు గాబట్టే రాస్తున్నారు అలాంటి రాతలన్నీ కూడా. అక్కసు ప్రజలు మమ్మల్ని ఓడించారనేటువంటి అక్కసు, మాకు అధికారం లేదనేటువంటి అక్కసు, మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారనేటువంటి అక్కసు. ఇవన్నీ గూడా. ఇంకేం చెప్పుకోవడానికి లేదు. మొత్తం అన్నీ చలో శ్రీకృష్ణ జన్మస్థానానికి లేదంటే ఇంకో చోటకి ఎక్కడికో మొత్తం అన్నీ కూడా క్లియర్ చేసుకొని పోవాల్సిందే తప్ప ఇంకేం లేదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మాత్రమే భయం గొలుపుతోంది. ఏంటంటే ఈ రోజువారీ విచారణకి వెళ్తారా? లేదంటే మళ్ళీ ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకుంటారా? అనేటువంటి అనుమానం చాలా మందికి కలుగుతోంది. సో, ఇంకొకటి కూడా వచ్చిందేంటంటే సీబీఐ కేసు సంబంధించి మొత్తం వీటన్నిటికి ఉన్నటువంటి వివరాలు ఇవి మనం చూసినప్పుడు పూర్తి నివేదిక ఇవ్వాలి. సీబీఐకి హైకోర్టు కూడా ఆదేశం జారీ చేసింది. ఈ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటివి మాత్రమే కాకుండా ఈ కేసులు స్పీడప్ చేయాలి అనే దాని మీద
సిబిఐ కోర్టుకు కూడా పూర్తి నివేదిక ఇవ్వండి ఈ కేసులకు సంబంధించి అని చెప్పి సిబిఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ దీని మీద వచ్చే నెల ఈ నెల జూలై 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్టే కోర్టు కూడా ప్రకటించింది. చూద్దాం ఈ కేసులేమిటో, నానబెట్టడాలేమిటో, ఈయనేమిటో పాపం. ఆ వేణుస్వామిని పిలవండయ్యా, ఈయన జాతకం ఎలా ఉందో, మా ఆయనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పాడాయన. అలాగే కేసీఆర్‌ని పిలవండి ఒకసారి. కేసీఆర్ కూడా చెప్పాడు. కేసీఆర్‌ని ఎందుకు పవన్ లాగుతావు? ఇప్పుడు ఆయన రేపో మాపో జైలుకెళ్ళేలా ఉన్నాడు. కోర్టు కూడా షాక్ ఇచ్చింది కమిషన్‌కి సంబంధించి, కరెంటు కొనుగోళ్ళకి సంబంధించి. ఆయన కూడా ఉన్నాడు గదా! మరంటే వీళ్ళకి వత్తాసు పలికినటువంటి వాళ్ళు, కళాకారులు, శాస్త్ర నిపుణులు, పండితులు, మొత్తం వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా అందరూ ఉన్నారు కదా! మొత్తం అందరిని కూడా ఒకసారి పిలవండి. పిలిచి మరి ఏంటి ఈయన జాతకం ఇప్పుడు రోజువారీ కోర్ట్‌కి వెళ్ళాల్సొస్తోంది. మరి ఏంటి సంగతి? మరి మీరు చెప్పిన దానికి అన్నీ విరుద్ధంగానే జరుగుతున్నాయి. ఇప్పుడన్నా వెళ్లి కాస్త ఓదార్చండి అని చెప్పండయ్యా వాళ్ళకి. చెప్పండి మీరు దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయినా చెప్పండి వాళ్ళకి తెలిసేలాగా. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.